హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద క్రియేటివ్ ఫోర్జ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి సోలార్ పవర్ సిస్టమ్స్. సోలార్ పవర్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే, అసలు నార్మల్గా సోలార్ ప్యానెల్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాటిలో ఏవే రకాలు ఉన్నాయి, సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తాయి, అసలు దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, దిస్ ఈస్ అవర్ టాపిక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సోలార్ పవర్ సిస్టమ్స్. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ సోలార్ పవర్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. గ్రిడ్ టైడ్, లేదా దీన్ని ఆన్ గ్రిడ్ అని కూడా అనొచ్చు, ఆఫ్ గ్రిడ్, హైబ్రిడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ గురించి చూద్దాం. ఆన్ గ్రిడ్ నథింగ్ బట్ గ్రిడ్ టైడ్. ఇది మీరు ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఒక సోలార్ ప్యానెల్ అనేది మీ ఇంటి పైన ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్వర్టర్కి కనెక్ట్ చేస్తాం. సోలార్ ప్యానెల్లో రిసీవ్ అయిన ఎనర్జీ మొత్తాన్ని ఇన్వర్టర్కి అనేది పంపిస్తుంది. ఇన్వర్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే, సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎనర్జీ డీసీ ఫామ్లో జనరేట్ అయి ఉంటుంది. సో డీసీ ఫామ్ నుంచి ఎలక్ట్రిసిటీని ఏసీ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఇన్వర్టర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ ఇన్వర్టర్ మన హౌస్కి వస్తుంది. హౌస్ నుంచి యూటిలిటీ మీటర్ నుంచి బయట పవర్ గ్రిడ్ అంటే ట్రాన్స్ఫార్మర్ లేదా ఎలక్ట్రిక్ పోల్ ఇలాంటి వాటికి అనమాట. అలాగే అదే గ్రిడ్ నుంచి మళ్ళీ మన యూటిలిటీ మీటర్కి అంటే కరెంట్ మీటర్కి, అటు నుంచి మళ్ళీ మన ఇంటికి. సో కరెంట్ అనేది సోలార్ ప్యానెల్లో జనరేట్ అయిన దగ్గర నుంచి ఏ రకంగా తిరుగుతుంది, మన ఇంటికి మన యూటిలిటీస్కి ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది ఈ ఆన్ గ్రిడ్లో మనం ఇమేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ దీనిలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఈ గ్రిడ్ వల్ల మనం పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ముందు అసలు మన అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇవి చాలా లెస్ ఎక్స్పెన్సివ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఎవరైనా పర్సన్స్ తను యూజ్ చేసే టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మొత్తం మేము సోలార్ ప్యానెల్స్ ద్వారా కవర్ చేయలేము, అంటే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ మేము ఇన్స్టాల్ చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఈ గ్రిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఇప్పుడు మన సోలార్ ప్యానెల్స్ అనేది వర్క్ అయ్యేది టోటల్గా సోలార్ ఎనర్జీ మీద, అంటే సన్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. బట్ కానీ మీరు అడగొచ్చు, నైట్ టైం అప్పుడు లేదా ఎప్పుడన్నా క్లౌడీగా ఉన్నప్పుడు ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది. సో అలాంటివప్పుడు ఇబ్బంది అనుకునేటప్పుడు ఈ గ్రిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్, అంటే చాలా రీజనబుల్గానే ఉంటుంది. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి, కొన్ని రీజియన్స్లో మనం సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ అయిన ఎనర్జీని మనం పూర్తిగా యూజ్ చేసుకోలేకపోతాం. అలాంటి టైంలో మనం దాన్ని సెల్ చేసి కొద్దిగా అమౌంట్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ అడ్వాంటేజెస్. అండ్ కమింగ్ ఇన్ టు ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఆన్ గ్రిడ్ సిస్టమ్, ఒకవేళ మన సోలార్ ప్యానెల్స్ అనేది వర్క్ అవ్వడం మానేస్తే మనం మళ్ళీ టోటల్గా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దట్స్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మనం టోటల్గా సోలార్ ప్యానెల్స్ మీద డిపెండ్ అయి ఉండలేం. సో వీఆర్ నాట్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద గ్రిడ్. సో ఇవి డిసడ్వాంటేజెస్. ఇప్పటి వరకు మనం ఆన్ గ్రిడ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసాం. అండ్ కమింగ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్, ద ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ సిస్టమ్. ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ సిస్టంలో సేమ్ ఆన్ గ్రిడ్లో ఉన్నట్టు ఒక సోలార్ ప్యానెల్ ఉంటుంది, ఒక ఇన్వర్టర్ ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగా ఇన్వర్టర్ అనేది సోలార్ ప్యానెల్స్ అనేది డీసీ కరెంట్ అనేది జనరేట్ చేస్తుంది. డీసీ కరెంట్ని ఏసీ కరెంట్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ ఇన్వర్టర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ ఆఫ్ గ్రిడ్లో ఏంటంటే, మీరు ఇమేజ్లో చూసుకున్నట్టయితే ఇన్వర్టర్ అనేది మన ఇంటికే కాకుండా బ్యాటరీలో కూడా ఎనర్జీ అనేది స్టోర్ చేస్తుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి గ్రిడ్ అనేది పనిచేయకపోయినా, సోలార్ ప్యానెల్స్ అనేది పనిచేయకపోయినా, లైక్ ఎటువంటి మెయింటెనెన్స్ ఫాల్ట్ కానీ లేదంటే ఏమైనా డ్యామేజ్ అయినా, లేదా నైట్ టైం సోలార్ ప్యానెల్స్ పనిచేయవు, అది అందరికీ తెలిసిందే. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఈ బ్యాటరీ నుంచి ఎనర్జీ అనేది తీసుకుని ఇన్వర్టర్ మనకి హౌస్ హోల్డ్ వర్క్స్కి పనిచేస్తుంది. సో ఇక్కడ ఇమేజ్లో మీరు జనరేటర్ అనేది కూడా చూస్తున్నారు. జనరేటర్ అనేది ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్ థింగ్. సో మీరు కావాలి అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సెకండరీ సోర్స్ ఆఫ్ పవర్ కింద, లేదు అనుకుంటే లేదు. అండ్ కమింగ్ ఇన్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్ గ్రిడ్. ఈ ఆఫ్ గ్రిడ్ అనేది పవర్ సిస్టమ్, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పవర్ సిస్టమ్కి కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ ఇది రిమోట్ లొకేషన్స్ కానీ లేదా అండర్ డెవలప్డ్ కమ్యూనిటీస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సొల్యూషన్ ఫర్ దిస్. అండ్ ఈ గ్రిడ్లో అడ్వాంటేజెస్ ఎన్నైతే ఉన్నాయో డిసడ్వాంటేజెస్ దానికన్నా కొన్ని ఎక్కువే ఉన్నాయి. కమింగ్ ఇన్ టు ద డిసడ్వాంటేజెస్, ఫస్ట్ థింగ్, ఇవి కొంచెం కాస్ట్లీ.
అండ్ అలాగే సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి దీనికి బ్యాటరీస్ అనేది కావాలి. ఆ బ్యాటరీస్ కన్సిస్టెంట్గా డేలోను నైట్లోను ఎనర్జీ మీన్స్ ఎలక్ట్రిసిటీ అనేది త్రూ అవుట్గా పంపిస్తూనే ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోవాలి. ఎందుకంటే సఫిషియెంట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ సఫిషియెంట్ ఎనర్జీని మనం ఎంతవరకు అయితే కావాలో అంతవరకే వాడుకోవాలి. సో వేస్టేజ్ అనేది ఇక్కడ చాలా తక్కువ అనేది ఉండాలి. అండ్ అలాగే ఫోర్త్ వన్, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది కొద్దిగా వేస్ట్ అవుతుంది. అండ్ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం ఈ టైప్ ఆఫ్ గ్రిడ్స్ మీద నైట్ టైం కానీ లేదంటే క్లౌడీ డేస్లో కానీ మనం టోటల్గా డిపెండ్ అవ్వలేం. అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే, యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు బ్యాటరీస్ అనేది దీనికి కావాలి. అండ్ బ్యాటరీస్ రిక్వైర్స్ మెయింటెనెన్స్. అండ్ అవి లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద గ్రిడ్స్. అండ్ కమింగ్ ఇన్ టు ద థర్డ్ టైప్ ఆఫ్ సోలార్ పవర్ సిస్టమ్స్, హైబ్రిడ్ పవర్ సిస్టమ్స్. ఈ హైబ్రిడ్ పవర్ సిస్టమ్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, డీసీ కప్లింగ్ సిస్టమ్ అండ్ ఏసీ కప్లింగ్ సిస్టమ్. మీరు ఇమేజ్లో చూసుకున్నట్టు డీసీ కప్లింగ్ సిస్టమ్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇమేజ్లో చూసుకున్నట్టయితే సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ, హైబ్రిడ్ ఇన్వర్టర్, స్విచ్ బోర్డ్ నుంచి గ్రిడ్కి అండ్ అలాగే హోమ్కి కూడా వస్తుంది. అంటే సోలార్ ప్యానెల్స్ ఎనర్జీ జనరేట్ చేసిన తర్వాత డీసీ కరెంట్ అనేది బ్యాటరీలోకి వస్తుంది. సేమ్ అదే డీసీ కరెంట్ అనేది హైబ్రిడ్ ఇన్వర్టర్లోకి వస్తుంది. హైబ్రిడ్ ఇన్వర్టర్ డీసీ కరెంట్ని ఏసీ కరెంట్లోకి జనరేట్ చేసి స్విచ్ బోర్డ్లోకి పంపిస్తుంది. సేమ్ అలాగే స్విచ్ బోర్డ్ పవర్ గ్రిడ్లోకి పంపిస్తుంది. అండ్ అలాగే మన హోమ్ యూటిలిటీస్ కూడా పంపిస్తుంది. సేమ్ అదే స్విచ్ బోర్డ్ పవర్ గ్రిడ్ నుంచి ఎనర్జీ అనేది తీసుకుని స్విచ్ బోర్డ్ నుంచి ఏసీ కరెంట్ అనేది హైబ్రిడ్ ఇన్వర్టర్లోకి పంపిస్తుంది. అదే హైబ్రిడ్ ఇన్వర్టర్ మళ్ళీ ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ కింద జనరేట్ చేసి బ్యాటరీలోకి పంపిస్తుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా సోలార్ ప్యానెల్స్ కనుక వర్క్ చేయకపోయినా లేదంటే నైట్ టైమ్స్ కానీ క్లౌడీ డేస్లో కానీ బ్యాటరీలో స్టోర్ చేసిన ఎనర్జీ మీన్స్ పవర్ లేదా ఎలక్ట్రిసిటీ వల్ల మనం దీన్ని యూజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఇమేజ్లో మీరు చూసుకున్నట్టయితే ఏసీ కప్లింగ్ సిస్టమ్ అంటే సేమ్ సోలార్ ప్యానెల్స్, సోలార్ ఇన్వర్టర్, స్విచ్ బోర్డ్ నుంచి పవర్ గ్రిడ్కి, మన హోమ్కి అండ్ అలాగే బ్యాటరీకి. సో దీనిలో ఈజ్ జస్ట్ సింగిల్ వే. సోలార్ ప్యానెల్స్లో ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన ఎనర్జీ డీసీ ఫామ్లో ఉంటుంది. డీసీ కరెంట్ సోలార్ ఇన్వర్టర్లోకి, అక్కడి నుంచి ఏసీ కరెంట్ కింద కన్వర్ట్ అయ్యి స్విచ్ బోర్డ్ నుంచి పవర్ గ్రిడ్కి, మన ఇంటికి అండ్ అలాగే బ్యాటరీలోకి. సో మళ్ళీ పవర్ గ్రిడ్ నుంచి స్విచ్ బోర్డ్లోకి వస్తుంది అండ్ అలాగే అదే స్విచ్ బోర్డ్ నుంచి బ్యాటరీలోకి వెళ్తుంది. అది మళ్ళీ మన ఇంటిలోకి కూడా వస్తుంది. సో ఇక్కడ బ్యాటరీలోకి వెళ్ళడం అనేది ఏంటి అంటే, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఏదన్నా సోలార్ ప్యానెల్ జనరేట్ చేసే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. ఏదైనా మనం పైన చెప్పిన ఆఫ్ గ్రిడ్ కానీ ఆన్ గ్రిడ్లో కానీ అలాంటి ఆప్షన్ అనేది స్టోర్ చేసుకునే ఆప్షన్ అనేది లేదు. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది వచ్చినప్పుడు మనం దీంట్లో స్టోర్ చేసుకునే ఆప్షన్ అనేది హైబ్రిడ్ అనేది కొద్దిగా మనకి వస్తుంది. బట్ కానీ ఈ హైబ్రిడ్ అనేది పెట్టించుకోవాలనుకున్నప్పుడు ఏదైనా మనం డీసీలోకి వెళ్ళాలి లేదంటే ఏసీలోకి వెళ్ళాలి. ఈ రెండిట్లో బ్యాటరీ అనేది కామన్గా ఉంది. సో బ్యాటరీ అనేది ఉండడం వల్ల కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ అస్ నాకు తెలిసి ఆన్ గ్రిడ్ కానీ ఆఫ్ గ్రిడ్ కానీ ప్రిఫర్ చేయాలని చెప్పనని అనుకుంటున్నాను. సో దట్స్ ఫర్ అబౌట్ ది హైబ్రిడ్ వన్. సో నెక్స్ట్ మనం వీటి కాస్ట్ గురించి చూద్దాం. లైక్ ఆఫ్ గ్రిడ్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఆన్ గ్రిడ్ అంటే నథింగ్ బట్ గ్రిడ్ టైట్ సోలార్ సిస్టమ్స్ అనేది ఎంత కాస్ట్ ఉంటుంది అనేది చూద్దాం. సో ఒక ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ విత్ బ్యాటరీస్ కెన్ కాస్ట్ అప్ టు $75,000, అంటే అప్రాక్సిమేట్గా 65 lakhs, క్లియర్గా 65,126 రూపీస్. అండ్ ఆన్ గ్రిడ్ టైప్ అయితే $25,000 నుంచి $55,000 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 21,66,708 రూపీస్ నుంచి 47,66,760 రూపీస్ వరకు. ఒకవేళ ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్కి మీరు బ్యాటరీస్ అనేది యాడ్ చేయించుకోవాలని అనుకుంటే అవి ఎక్స్ట్రా ఇంకో $20,000 అనేది అవుతాయి. అంటే 17,33,367 రూపీస్. ఇవన్నీ జస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వరకు మాత్రమే. అండ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, డస్ గ్రిడ్ టైడ్ సోలార్ వర్క్ వెన్ ద పవర్ ఈజ్ అవుట్? మోస్ట్ కేసెస్లో ఆన్ గ్రిడ్ టైడ్ అంటే
ఆన్ గ్రిడ్ అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే దట్స్ ఎ సేఫ్టీ ఫీచర్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ అది పవర్ అవుట్ అయిన తర్వాత సోలార్ ప్యానెల్స్ మీద ఎవరన్నా యూటిలిటీ వర్కర్స్ కానీ లేదంటే ఇంట్లో హౌస్ హోల్డ్ వాళ్ళు కానీ ఏదన్నా వర్క్ కానీ ఏదన్నా చేస్తుంటే దాన్ని టచ్లో ఏదన్నా ప్యానెల్స్కి మనం టచ్లో ఉంటే సడన్గా దానివల్ల ఎనర్జీ అనేది దాని లోపలికి రావడం వల్ల సంథింగ్ ఏదన్నా హామ్ అనేది అవ్వకూడదని చెప్పని మోస్ట్ కేసెస్లో దీన్ని అలా వర్క్ చేయనివ్వకుండా చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గైస్. సో ఈరోజు మన టాపిక్ అయితే అయిపోయింది. మనం ఈరోజు నేర్చుకున్నది సోలార్ పవర్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ సోలార్ పవర్ సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఉంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.